ఆదికాండము 22వ అధ్యాయము. ఈసాకును బలిగా అర్పించుట. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతట దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దానిమీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంతపరిచెను. కుమారుని గాక ఇంకా తన పనివారులో ఇద్దరిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటు చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ ఉండుడు, చిన్నవాడును నేనును అక్కడికి వెళ్ళెదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ వద్దకు వత్తుము అని చెప్పెను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులిరువురును కలిసి వెళ్ళిరి. ఈసాకు నా తండ్రి అని పిలిచెను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగాను. ఈసాకు, నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దానికి అబ్రహాము, నాయనా, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును అనెను. అట్లు వారిద్దరునూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలి వేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కాని ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభువు అనెను. దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీయో చేయకము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూసెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకొన్న పొట్టేలు కనపడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కొడుకునకు బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు యావే ఈరే అనగా దేవుడు సమకూర్చును అని పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అను లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశము నుండి దేవదూత మరలా 2వసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేస్తివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్క కందనేయట్లుగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు. భూమండలమందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి కావున తప్పక ఇట్లు జరుగును అనెను. అబ్రహాము తన పనివారి కడకు వెళ్ళెను. వారందరూ బెర్షేబాకు తిరిగి వచ్చిరి. అబ్రహాము అక్కడనే వసించెను. నాహోరు సంతతి. ఇది జరిగిన తరువాత నీ సోదరుడగు నాహోరునకు మిల్కా బిడ్డలను కనెను. పెద్ద కొడుకు ఊజు, ఊజు తమ్ముడు బూజు, తరువాత ఆరాము తండ్రి కెమూవేలు, కెసెదు, హాజో, ఫిల్దాషు, ఇద్లాపు, బెతువేలు పుట్టిరి. బెతువేలునకు రిబ్కా అను కుమార్తె కలిగెను అను వార్తలెవరో అబ్రహామునకు తెలిపిరి. మిల్కా అబ్రహాము సోదరుడగు నాహోరునకు ఈ 8 మందిని కనెను. రవూమా అను నామె నాహోరునకు ఉంపుడు గత్తె. ఆమెయు అతనికి తెబా, గహాము, తహాషు, మాకా అను వారిని కనెను.
23వ అధ్యాయము. మక్ఫేలా శ్మశానము. సారా 120 ఏండ్లు బ్రతికెను. ఆమె కనాను దేశమందు హెబ్రోను అని పేరు గల కిర్యతర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదిలి వచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశి వలె నివసించితిని. మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమిని ఇండు అనెను. హిత్తీయులు అబ్రహాముతో, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్య మహారాజుగా బ్రతుకుచున్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మీ ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుము. మాలో ఏ ఒక్కడునూ నీకు శ్మశాన భూమిని ఈయనను వాడు లేడు. ఎవడునూ మీ ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు అడ్డుపడడు అనిరి. అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలకు హిత్తీయులకు సాగిలబడెను. అతడు వారితో, మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు మీకు సమ్మతమైనచో నా మాట వినుడు. మీరు సోహారు కుమారుడు ఎఫ్రోనును బ్రతిమాలుడు. అతని పొలము చివర మక్ఫేలా అనుచోట ఉన్న గుహను నాకిమ్మని అతనిని అర్థింపుడు. నిండు వెలకే దానిని నాకిమ్మనుడు. అట్లయినా అది మీ దేశమున మా శ్మశాన భూమి అగును అనెను. హిత్తీయుడగు ఎఫ్రోను తన వారి నడుము కూర్చుండి ఉండెను. వారు నగర ద్వారము చెంత ఉండగా వారికెందరకు వినబడినట్లు అతడు అబ్రహాముతో, అయ్యా, నేను చెప్పదలుచుకున్న మాట వినుము. మా జాతి ప్రజలు చూచుచుండా నేను ఆ పొలమును నీకు దానము చెయ్యుదును. ఆ పొలములోనున్న గుహను కూడా ఇత్తును. అక్కడ మీ వారిని పాతిపెట్టుకొమ్ము అనెను. అబ్రహాము ఆ ప్రజల ఎదుట సాగిలపడెను. వారు వినునట్లు ఎఫ్రోనుతో, అది సరియే కాని నా మాట కూడా వినుము. ఆ పొలము వెల ఇత్తును, తీసుకొనుము. దానిలో మా వారిని పాతిపెట్టెదను అనెను. దానికి ఎఫ్రోను, అయ్యా, నా మాట కూడా వినుము. ఆ పొలము 400 తులముల వెండి చెయ్యును. అయినను మన ఇద్దరి నడుమ ఇది ఏపాటి సొమ్ము? అక్కడ ఏ ఆటంకము లేకుండా మీ వారిని పాతిపెట్టుకొమ్ము అనెను. అబ్రహాము హిత్తీయులతో బేరము కుదుర్చుకొనెను. తాను హిత్తీయుల ముందు చెప్పిన రీతిగా నాటి వర్తకులలో చెల్లుబడి అగుచున్న ప్రకారముగా 400 తులముల వెండిని తూచి ఎఫ్రోనునకు ఇచ్చెను. ఈ విధముగా మమ్మిరేకు తూర్పున మక్ఫేల దగ్గర ఎఫ్రోనునకున్న పొలము, దానిలోనున్న గుహ, చెట్టు చేమలు సరిహద్దులతో పాటు న్యాయానుసారముగా నగర ద్వారము చెంత ఉన్న హిత్తీయుల సమక్షమున అబ్రహాము వశమైనది. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమునందు హెబ్రోను అను పేరు గల మమ్రేకు తూర్పుగా మక్ఫేల దగ్గర ఉన్న పొలము మీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. ఈ విధముగా హిత్తీయులు ఆ పొలమును, దాని మీద ఉన్న గుహను శ్మశానమునకై అబ్రహాము వశము చేసిరి. యోబు గ్రంథము 11వ అధ్యాయము. యోబు దేవుని విజ్ఞానమును అంగీకరింపవలెను. అటు పిమ్మట నామాదేశీయుడు సోఫరు ఇట్లనెను, అయ్యా, నీ పలుకులకు జవాబు లేదనుకొంటివా? అతిగా వాగిన వాని వాదమే ఒప్పు కానక్కరలేదు కదా. నీ ప్రలాపములు ఆలించి ఊరకుండుటకు మేమేమి మూగవారలమా? నీ అపహాస్య వాక్యములను మేము ఖండింపలేమనుకొంటివా? నా పలుకులు సత్యములనియు దేవుని దృష్టిలో నేను నిర్దోషిననియు నీవు వాదించుచున్నావు. కాని దేవుడు నోరు విప్పి నీకు బదులు చెప్పినచో, విజ్ఞాన మర్మములను నీకు తెలియజేసినచో, నీ తెలివితేటలు ఎందుకును కొరగాకుండబోవును. నీ తప్పిదములకు గాను అతడు నిన్ను లెక్క అడుగుననియు నీవు గ్రహింతువు. అసలు నీవు దేవుని మర్మమును గ్రహింపగలవా? అతని మహిమను తెలుసుకోగలవా? అది ఆకాశము కంటెను ఉన్నతమైనది. నీవు దాని నెట్లు గ్రహింతువు. పాతాళము కంటెను గంభీరమైనది. నీవు దాని నెట్లు గుర్తింతువు. అది పొడిమి కంటెను నిడువైనది.
సాగరము కంటెను విశాలమైనది. దేవుడు నిన్ను తీర్పునకు రమ్మని పిలిచినచో అతనినెవ్వరు వారింపగలరు? దేవుడు నరుని కొరగానితనమును ఎరుగును, మనుషుని దోషములను బాగుగా గుర్తించును. ఒకవేళ అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినప్పటికిని బుద్ధిహీనుడు వివేకి కాడు. ఓయి, నీవు నీ హృదయమును సరిదిద్దుకొని ఆ ప్రభువు ముందు చేతులు జోడింపుము. నీ దోషమును విడనాడుము, అధర్మమును నీ ఇంటి నుండి వెడలింపుము. అప్పుడు నీ వెట్టి భయమునకును గురికాక లోకమందు తల ఎత్తుకొని తిరుగుదువు. అప్పుడు దాటిపోయిన వరదలను వలె నీ వ్యధలను విస్మరింపగలుగుదువు. నీ జీవితము మిట్ట మధ్యాహ్నపు సూర్య తేజము వలె ప్రకాశించును. చీకటి ఉన్నను అది ఉషోదయము వలె కనిపించును. నీవు నమ్మకముతో భద్రముగా బ్రతుకుదువు. ప్రభువు నిన్ను సురక్షితముగా కాపాడును. ఇక శత్రువులెవరునూ నిన్ను భయపెట్టజాలరు. ఎల్లరూ నీ మన్ననల నాశింతురు. కాని దుర్మార్గులు మాత్రము నలువైపులు పరికించి తప్పించుకొను మార్గము లేదని గ్రహించి చావునకు సంసిద్ధులగుదురు. 12వ అధ్యాయము. దేవుని విజ్ఞానము సృష్టి నుండే. తరువాత యోబు ఇట్లనెను, ఓయి, లోకములోని నరుల భావములే నీ నోటను వచ్చుచున్నవి. అసలు విజ్ఞానము నీతోనే అంతరించునేమోనని అనిపించుచున్నది. నాకును నీ పాటి తెలివితేటలున్నవి. నేను నీకంటే తక్కువ వాడను కాను. నీవు చెప్పిన సంగతులెల్లరికీ తెలిసినవే. నా స్నేహితులిప్పుడు నన్ను చూచి నవ్వుచున్నారు. నేను నిర్దోషినైనను నవ్వుల పాలైతిని. కాని పూర్వము దేవుడు నా మొరణ ఆలకించెను. నీకు చీకు చింత లేదు కనుక నన్ను గేలి చేయుచున్నావు. కాలుజారి వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. కాని లోకములో దోపిడి మూకలు హాయిగా బ్రతుకుచున్నవి. దేవుని లక్ష్యపెట్టని వారు సురక్షితముగా జీవించుచున్నారు. వారెల్లరూ తమ స్వీయ శక్తినే దేవుడని బ్రతుకుచున్నారు. నీవింకనూ తెలుసుకోగోరెదవేని మృగములను అడుగుము, పక్షులనడుగుము, అవి ఎల్లా నీకు నేర్పును. నేలమీది మొక్కలు నీకు బోధ చేయును. సముద్రమునందలి చేపలు నీకు పాఠము చెప్పును. ప్రభువే తమ్ము చేసెనని ప్రాణులకెల్లా తెలియును. జీవించు ప్రతి ప్రాణి ప్రాణము, ప్రతి నరుని ఊపిరి అతని ఆధీనములోనే ఉన్నది. జిహ్వ భోజనపు రుచి వలన సంతసించినట్లే శ్రవణము వినికిడి వలన సంతుష్టి చెందును. వృద్ధులు విజ్ఞానమును ఆర్జింతురు, గాఢాంధకారమును వెలుగునకు రప్పించును. కాని దేవుని యందు విజ్ఞానమును శక్తియును కలదు. అతడు వివేకవంతుడు, క్రియాశీలుడు కూడా. అతడు కూలద్రోసిన ఇంటినెవ్వరూ తిరిగి కట్టజాలరు. అతడు చెరగొనిన నరునెవ్వరూ విడిపింపజాలరు. అతడు వానలను ఆపివేయగా అనావృష్టి కలుగుచున్నది. జలములను వదిలివేయగా వరదలు వచ్చి నేలను పాడు చేయును. అతడు బలాఢ్యుడు, విజేత కూడా. మోసగాడు, మోసమునకు గురి అయినవాడు కూడా అతనికి లొంగుదురు. అతడు సలహాదారుల తెలివిని వమ్ము చేయును. న్యాయాధిపతులను మూర్ఖులను చేయును. రాజులను కూలద్రోసి బందీలను చేయును. యాజకులకు తలవంపులు తెచ్చును. బలాఢ్యులను లొంగదీసుకొనును. మాటకారులను మూగలను చేయును. వృద్ధులు వివేకమును కోల్పోవునట్లు చేయును. అభిజాత్యము కలవారిని మన్ను గరిపించును. రాజుల బలము గాలికి పోవునట్లు చేయును. అగాధములలోని తమస్సులను తొలగించును. జ్యోతిని గాఢాంధకారముతో కప్పివేయును. జాతులను వృద్ధిలోనికి తెచ్చి మరలా జార విడుచును. ప్రజలకు పెంపు దయచేసి తిరుగా చేయి విడుచును. దేశ నాయకులకు బుద్ధిమాంద్యము కలిగించి వారు దారులు లేని ఎడారులలో తిరుగాడునట్లును, వెలుతురు లేని చీకటి తావులలో కుట్టుమిట్టాడునట్లును, తప్పత్రాగిన వారి వలె తూలి పడిపోవునట్లును చేయును. సామెతల గ్రంథము
రెండవ అధ్యాయము. నా మాటలు ఆలకింతువేని నీవు ధర్మమును నీతి న్యాయములను గ్రహింతువు. సజ్జనుల మార్గమున పయనింతువు. విజ్ఞానము నీ హృదయములోనికి ప్రవేశించును. వివేకము నీకు ప్రమోదమును చేకూర్చును. తెలివి నిన్ను సంరక్షించును. విచక్షణత నిన్ను కాపాడును. అవి నిన్ను దుష్టుల మార్గము నుండి పరిరక్షించును. కల్లలాడు నరుల నుండి కాపాడును. దుర్మార్గులు ధర్మపదమును విడనాడి చెడు మార్గమున పయనింతురు. దుష్ట కార్యముల పట్ల ప్రీతి చూపుదురు. వక్రబుద్ధిని ప్రదర్శించి ఆనందింతురు. కుటిల మార్గమున నడుతురు. పెడదారులు పట్టుదురు.